పద్మ అవార్డుల ప్రకటనలకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ ఉన్నారు. గద్దర్కు అవార్డు ఇవ్వమని చెప్పి ఆయన సంచలన కామెంట్స్ చేశారు. పద్మ అవార్డులపైన బండి సంజయ్ స్పందనని మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్రానికి సంబంధించి అవార్డులు ఇవ్వకపోవడం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బండి సంజయ్ వాటికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. గద్దర్కు పద్మ అవార్డులు ఎలా ఇస్తారు అనేటువంటి క్వశ్చన్ చేశారు బండి సంజయ్. గద్దర్కు అసలు పద్మ అవార్డు ఇవ్వబోమని చెప్పి కామెంట్ చేశారు బండి సంజయ్. చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతాకి జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని బండి సంజయ్ కామెంట్స్ పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, బండి సంజయ్ కామెంట్స్ ఎలా చూడాలి? ఇప్పుడు ఈ అవార్డ్స్ కి సంబంధించి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ పైన ఎలాంటి కౌంటర్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? చూసుకోవచ్చు. ముందు నుండి పద్మ అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పేర్లను పంపించింది. ఆ పంపించిన పేర్లను వేటిని కూడా పరిగణలోకి తీసుకెళ్లేదంటూ తెలంగాణ ప్రభుత్వం నుండి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు అనేకమైనటువంటి ఆరోపణలు బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయడం జరిగింది. అలాగా కేంద్ర ప్రభుత్వంలో పార్ట్గా ఉన్నటువంటి బండి సంజయ్ దానికి కౌంటర్ ఇస్తూ మీరు పేర్లు పంపించే ముందు ఎవరి పేర్లు పంపిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే మీరు పంపించిన పేర్లన్నీ అనర్హమైన ఏం కాదు, కానీ అవి పద్మ అవార్డుకు సరిపోయే స్థాయి వ్యక్తులే కాదా అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గద్దర్కు అవార్డు ఎందుకు ఇవ్వలేదు అనే అంశాన్ని లేవనెత్తుతున్నారు అని విలేకరులు ఆయనను క్వశ్చన్ చేయగా, ఎందుకు ఇస్తాం గద్దర్కు అవార్డులు? మా కార్యకర్తలను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తల చావుకు కారణమైన వ్యక్తికి మేము పద్మ అవార్డులను ఏ విధంగా ఇస్తాము, ఎందుకు ఇస్తాము, ఇచ్చే ప్రసక్తే లేదు, బరాబర్ ఇవ్వము అంటూ ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది. ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో అనేక మంది పోలీసుల చావులకు ఆయన కారణమయ్యారు. ఎన్కౌంటర్లలో అనేక మంది పోలీసులను చావుకు ఆయన కారణమయ్యారు. అలాంటి వ్యక్తికి ఏ విధంగా పద్మ అవార్డులు ఇస్తాము? నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తికి పద్మ అవార్డులు ఇవ్వాలని ఎలా అడుగుతారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ముందుగా కాంగ్రెస్ నుండి అయితేనేమి అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చినటువంటి విమర్శలకు కౌంటర్ ఇస్తూనే బండి సంజయ్ ఈ రకమైనటువంటి కామెంట్స్ అయితే చేసినటువంటి సందర్భం కనబడుతుంది. గద్దర్కు అవార్డులు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు క్వశ్చన్ చేసినటువంటి సందర్భంలో ఇచ్చే ప్రసక్తే లేదు, నక్సల్స్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తికి ఎలా ఇస్తారు? అనేక మంది చావులకు కారణమైండు. ఆయన పాటల ద్వారా మా కార్యకర్తలు చనిపోతే ఆయన పాటలు పాడినటువంటి సందర్భం కూడా ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం కనబడుతుంది. దాని మీద ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నుండి అయితేనేమి అదేవిధంగా కాంగ్రెస్ నుండి అయితే విమర్శలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే బండి సంజయ్ మాత్రం ముందు నుండి నక్సల్స్ ఐడియాలజీని అయితేనేమి నక్సల్స్ ఒక భావజాలాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వంలో నక్సలైట్ల ఐడియాలజీ ఉన్న వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పారంటూ గతంలో ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అలాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తులకు ఇప్పుడు అవార్డులు ఏ విధంగా ఇస్తారో అవార్డులకు వాళ్ళ పేర్లను ఏ విధంగా ప్రతిపాదనలు పంపిస్తారంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి కౌంటర్ గా ఇటు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నుండి అయితేనేమి అదేవిధంగా కాంగ్రెస్ నుండి అయితేనేమి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అజయ్, అయితే దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పింది, మేము పంపించిన వాళ్ళకి సంబంధించి ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదు, ఖచ్చితంగా దీనిపైన మేము లేఖ రాస్తాం కేంద్ర ప్రభుత్వానికి అని చెప్తూ ఉన్నటువంటి టైంలోనే బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఇవి టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు కదా? ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటే పొలిటికల్ గా హీట్ ఎక్కిచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తుంది. అటు ఏపీకి ఎక్కువ అవార్డులు ఇచ్చినాయి, తెలంగాణకు 2 అవార్డులు వచ్చినాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి పేర్లను వేటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దీనిపైన మేము ఖచ్చితంగా లేఖ రాస్తామంటూ వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు మాత్రమే పద్మ అవార్డులు
లో ప్రాధాన్యత ఇచ్చారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణంలో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చిన్నగా అయితే లేవు. అట్ ది సేమ్ టైం ఆయన ఎవరైతే పేర్లు కేంద్ర ప్రభుత్వానికి పద్మ అవార్డుల కోసం రికమెండ్ చేసిన వాళ్ళ పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అనర్హులు. పద్మ అవార్డుల స్థాయికి వాళ్ళ అవార్డులో వచ్చే వ్యక్తులకు పేర్లను పంపిస్తే బాగుండేదంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి పంపిన వ్యక్తుల పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఏ విధంగా అనర్హులం, మేము తెలంగాణ ఏర్పాటులో మా ప్రాధాన్యత ఉంది, మా పాత్ర ఉంది, దాన్ని బండి సంజయ్ ఈ విధంగా చిన్నబుచ్చేయడానికి సరైనది కాదు అంటూ వాళ్ళు కామెంట్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. అందులో గద్దర్ అయితేనేమి ఇంకా ఇతర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే లేకపోలేదు. అందులో స్పెసిఫైడ్ గా కొంతమంది పేర్లను తీసుకుంటూ కూడా ఎందుకు వీళ్ళు పద్మ అవార్డులకు అనర్హులు అంటూ కూడా క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉండకపోదు. ఖచ్చితంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం నక్సలైట్ల భావజాలం ఉన్న వ్యక్తులకు మేమెందుకు అవార్డులు ఇవ్వాలి, మమ్మల్ని చంపిన వాళ్లకు మేమెందుకు అవార్డులు ఇవ్వాలి, మమ్మల్ని చంపి ఆనందం చేసుకున్న వరకు మేమెందుకు అవార్డులు ఇవ్వాలనే కౌంటర్ కూడా బీజేపీ నుండి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ అజయ్. గద్దర్ ఎట్టిస్తా చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలను హత్య చేయించిండు. ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? పద్మ అవార్డుల పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరె టెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరె టెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి.